సెమీఫైనల్స్లోకి రావడం సెమీఫైనల్స్ వరకు రావడం అంటే ఆల్మోస్ట్ 1.5 month నుంచి మేము పడ్డ కష్టం అది మీరు లైవ్గా చూసారు. ఆ రీజన్ వల్లే మేము సెమీఫైనల్స్ వచ్చాం. ఇంకా కష్టపడుతున్నాం. సెమీఫైనల్సే కాదు ఫైనల్కి వస్తాం అండ్ ఫైనల్ కూడా కొడతాం. కప్పు కొడతానంటారు 100%. కమిట్ అవుతున్నారు వీడియోలో 100%. కాన్ఫిడెన్స్ అయితే ఉందంటారు 100%. ఐ మీన్ మీ టీంలో మెయిన్ స్ట్రెంగ్త్ దేన్ని చూసుకుని మీకు ఇంత కాన్ఫిడెన్స్? ఐ మీన్ ఏదో ఒక ఫోర్స్ ఉంటుంది కదా, అది ఏంటి? ఏదో స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, అది ఏంటది? టీమ్ వర్క్. ఐ మీన్ ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ. అంటే కొన్నిసార్లు ఎలా అంటే ఫీల్డర్సే బాగా ఫీల్డింగ్ చేస్తారు, బ్యాట్స్మెన్స్ బాగా బ్యాటింగ్ చేస్తారు, బౌలర్స్ అలా చేస్తారు ఉంటుంది కదా. బట్ ఇప్పుడు తెలుగు వారి టీంలో ఎలా ఉందంటే ప్రతి ఒక్కళ్ళు బాల్ వెళ్తుంటే అది వెళ్ళకూడదు, ఆపేయాలి. ఓకే, బ్యాటింగ్ వచ్చిందా వి షుడ్ స్కోర్, బౌలింగ్ వచ్చిందా వికెట్స్ ఇవ్వకపోయినా సర్టిల్గా లైక్ అంటే ఫుల్ 6లు 4 కాకుండా 6 balls 6 runs 6 balls నో ప్రాబ్లం. బట్ ఏదొచ్చినా వీ హ్యావ్ టు గివ్ 100% అనే మోటివ్లో వెళ్తున్నాం. 100% అదే 100% చెప్తున్నాం, విల్ విన్ ద కప్. కర్ణాటకని ఓడించడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? కర్ణాటకని ఆల్మోస్ట్ 5 years నుండి కర్ణాటక వేరే టీమ్స్తో ఆడినప్పుడు వాళ్ళు ఈజీగా కేక్ వాక్లా తినేసి వాళ్ళు గెలిచేయడం అదంతా జరుగుతుంది. బట్ వెన్ కమ్స్ టు తెలుగు వారియర్స్ ఎప్పుడు మాకు టఫ్ ఫైట్ అనమాట. ఏదో చిన్న మిస్టేక్స్ వల్ల వీ యూస్ టు లాస్. అంటే క్యాచెస్ డ్రాప్ వల్లనో లేకపోతే ఏదో చిన్న ఫీల్డింగ్ దీని వల్లనో. బట్ దిస్ టైం మీరు చూడండి, ఈసారి జరిగిన మ్యాచ్లో వీ గేవ్ 100%. క్యాచెస్ మిస్ లేవు. దట్స్ ద రీజన్ వీ గేవ్ 100% ఎఫర్ట్. 100% ఎఫర్టే వాళ్ళతో గెలవడం మేము. ఓకే, ఫ్యూచర్లో ఐ మీన్ మీకు ఛాలెంజింగ్గా నిలబడే టీమ్స్ ఏమన్నా అనుకుంటారు? ఛాలెంజింగ్ అంటే ఇట్స్ T20 క్రికెట్. ఇలా T20లో లక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత కష్టపడినా లక్ అనేది ఒకటి ఉండాలి కంపల్సరీ. వి కెన్ ఎప్పుడు చెప్పలేము అది, అంటే వీళ్ళు టఫ్ వాళ్ళు టఫ్ అని. వీ ఆల్వేస్ థింక్ దట్ వీఆర్ టఫ్ ఫర్ అదర్ టీమ్స్. మాకేది టఫ్ కాదు, మేము వీఆర్ టఫ్ టు అదర్ టీమ్స్. మీకు ఏమైనా మోటో ఉందా? టీమ్ మోటో లాంటిది ఏమన్నా ఉందా? టీమ్ మోటో అంటూ ఇంతవరకు ఏం లేదు. రఫ్గా అంటే మేము చెప్తుంటాం, అంటే నేను బస్సులో చెప్తుంటాను అనమాట. ఇప్పుడు బస్సు హోటల్ నుంచి స్టార్ట్ అయినప్పుడు, గ్రౌండ్లో దిగేప్పుడు, మళ్ళీ గెలిచి ఎక్కినప్పుడు అంటాం అనమాట, కమాన్ బాయ్స్ 3 cheers to తెలుగు వారియర్స్, హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే. ఇప్పుడు ఏ టీంతో ఆడుతా సచ్చిందా గొర్రె అని అనేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మిమ్మల్ని నేను ర్యాపిడ్ ఫైర్ లాంటివి అడుగుతాను. ఓకే, టీంలో మోస్ట్ హైపర్ యాక్టివ్ ఎవరి పేరు చెప్తారు? నేనే. ఓకే, మోస్ట్ డెడికేటెడ్ ఆల్ సుధీర్ అన్న, సచిన్ అన్న, తరుణ్. లైక్ ఐ కాంట్ సే వన్, ఆల్ ఆర్ డెడికేటెడ్. ఓకే, మోస్ట్ సపోర్టివ్ మీకు టీంలో? నాకు మోస్ట్ సపోర్టివా? రియలీ టెల్లింగ్ ఎవ్రీవన్ ఆర్ సపోర్టింగ్ ఫర్ మీ, ఎవ్రీవన్. అంటే ఒకరితో ర్యాపో ఉంటుంది కదా టీం అన్నాక. ఓకే, అందరూ ఉంటారు, బట్ డ్రెస్సింగ్ రూమ్లో రాగానే ఫస్ట్ ఒకరితో మాట్లాడతాం. సామ్రాట్. ఓకే, మిస్టర్ కూల్ సచిన్ అన్న. ఓకే, ప్రాంక్స్టరా? ఫ్రాంక్స్టర్ నో, అందరూ డీసెంట్, నో కామెంట్స్. ఆల్ ఆర్ డీసెంట్. Okay. First of all, you being the owner, right, and you played as a backbone in the first 2 matches. First three. How do you feel like being the owner and like playing the crucial? Well, I've never thought